కూడా వర్క్ చేయడానికి వెళ్తున్నాం అక్కడ. వర్క్ చేయడానికి కాకుండా ఒక మన ఫ్యామిలీ తోటి ఒక 1 వీక్ 10 డేస్ ఎంజాయ్మెంట్ చేయడానికి వెళ్ళాలి. అట్లాంటి కోరికలు ఉంటాయి మనందరికి. పిల్లల చదువులు మంచి కార్పొరేటెడ్ స్కూళ్ళలో చదివిపియాలనుకుంటాం. మన ఆదాయాన్ని బట్టి యావరేజ్గా చదివించడం జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు కూడా మనకి ఇవాళ ₹1,00,000 అంటే రేపు పొద్దున పోయి తెచ్చుకునేంత స్టేజ్లు ఉందా? అట్లున్నాం ఎవరన్నా? ఎవరం కూడా లేకుండా. అట్లాంటిది ఉండాలని అందరికి కోరికలు ఉంటాయి. సో అన్నిటికంటే ముఖ్యంది కుటుంబంతో సమయం సార్. మనము ఏంటంటే మనం కోట్లు సంపాదించినా సరే ఫ్యామిలీకి ఒక డైలీ 4 to 5 అవర్స్ టైం ఇవ్వలేమంటే మనం కోట్లు సంపాదించినా కూడా వేస్ట్. ఖచ్చితంగా ఫ్యామిలీకి 4 to 5. కానీ మనం అందరం ఏం చేస్తామంటే బయట వర్క్ చేసేటప్పుడు ఫ్యామిలీ కంటే ఎక్కువ లంచ్ బాక్స్ టైం ఇస్తాం. 9 to 5, 9 to 6 అని లంచ్ బాక్స్ ఇచ్చే టైం కూడా మన ఫ్యామిలీకి ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే మనకు అట్లా టైం అనేది లేదు, కావాల్సినంత డబ్బు లేదు కాబట్టి ఆ సమయం అనేది కుటుంబానికి ఇవ్వలేకపోతున్నాం. సో కానీ మరి ఇట్లాంటి డ్రీమ్స్ ఎందరికి లేవు? అందరికి కూడా మనకు డ్రీమ్స్ అనేది ఉంటుంది. ఇట్లాంటి ఉన్నప్పటికి కూడా ఏం చేస్తున్నాం? సర్దుకపోతున్నాం. సో ఎట్లా సర్దుకపోతున్నామో చూద్దాం. చూడండి, అందరికీ డ్రీమ్స్ ఉన్నప్పటికి కూడా సర్దుకపోతున్నారు. ఎలా సర్దుకపోతున్నాం? ఇక్కడ చిన్న ఇల్లు ఉంది, ఇలా ఉండొచ్చు, ఇంకా కొంచెం పెద్దగా ఉండొచ్చు. చూడండి, ఆ చిన్న ఇల్లు కూడా 2 దర్వాజాలు పెట్టారు సార్, 2 డోర్స్ పెట్టారు. ఇక్కడ ఏముంటదంటే ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అనుకో, ఒక దాంట్లో చిన్నోడు ఒకటి పెద్దోడు ఉంటాడు. లేదు అనుకో, ఒక దాంట్లో ఉండి ఇంకోటి రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ రెంట్ ఎంతో కొంత వస్తే మన ఫ్యామిలీకి డబ్బులు ఏదో ఖర్చుకు ఇదైతాయని చెప్పేసి ఆలోచనలు ఉంటాం మనం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన బైక్ అనేది ఎంతమంది కోసం చేశారు? 2 కోసం మాడిఫై చేశారు బైక్. కానీ మనం 3, 4, ఇక్కడ చూడండి 8 మంది వెళ్ళడం జరుగుతుంది. మన ఐపీఎస్ ఆఫీసర్ పోలీసర్ ఇక్కడ ఏం చేయాలంటే ఫైన్ రాయాలి. సో ఎన్నిసార్లు ఫైన్ రాసినా పదే పదే వస్తురని చెప్పేసి దండం పెట్టి చెప్పడం జరుగుతుంది. మనం ఏంటంటే ఖచ్చితంగా ఈ ఒక మ్యారేజో ఫంక్షనో ఉంటుంది, ఖచ్చితంగా మన ఫ్యామిలీ అంతా వెళ్ళాలి. మనది లోటు బడ్జెట్ కాబట్టి ఏం చేస్తాం? ఖచ్చితంగా 1 టైం పోవాలని 8 మంది అయినా పిల్లల్ని తీసుకొని ఆ ఫ్యామిలీ సార్ వెళ్తుండు. ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగితే మొత్తం ఫ్యామిలీకే చాలా నష్టపోవడం జరుగుతుంది. సో అందుకే ఆ పోలీస్ అయినా అంత దండం పెట్టి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం విదేశీ ప్రయాణం అనుకున్నాం, ఎక్కడికి పోతాం? కొండగట్టో, వేములవాడనో, తిరుపతి ఇట్లాంటి దానికి వెళ్తాం. అది కూడా రెగ్యులర్గా వెళ్తామంటే వెళ్ళాం సార్. ఎట్లుంటుందంటే ఎప్పుడో మొక్కింది కాలో కడుపు నొప్పి లేవడం వల్ల, అరే నేను అప్పుడు మొక్కిన పోలే కాబట్టి ఇప్పుడు ఇట్లా అవుతుందని పోతారు. ఎంత ప్రశాంతంగా వెళ్తారా? ఎంత హడావిడిగా వెళ్తారో అంత హడావిడిగా రిటర్న్ వస్తాం. అవునా కదా లీడర్స్? ఎందుకంటే ప్రశాంతం, ఒక గుడికి పోతున్నామంటే అక్కడ ప్రశాంతం అనేది ఉండాలి. అట్లా ఉండం, ఒక 1-2 డేస్ ఉండేస్తామా? లేదు. ఎంత వేగంగా వెళ్తున్నామో అంత వేగంగా రిటర్న్ రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఉన్న బిజీ లైఫ్ అట్లాంటిది. ఇంకోటి ఇక్కడ మనము స్కూల్ పిల్లలు అనుకున్నాం కదా, మంచి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తాం, కానీ మన బడ్జెట్ సరిగా సరిపోక ఏం చేస్తామంటే మనకు బడ్జెట్ సరిపడా ప్రైవేట్ స్కూలో లేదంటే గవర్నమెంట్ స్కూల్లో వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్ట్రెస్ఫుల్ లైఫ్. ఎవరి దగ్గరైనా మనం జాబ్ చేస్తే ఖచ్చితంగా టెన్షన్ అని ఉంటుంది. నీకు ఆడ ₹1,00,000 ఇచ్చిన ₹1,00,000 అంత టెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎట్లా అంటే ఇవాళ చెప్పిన వర్క్ బాసుది మనం చేసినా కానీ చేస్తే మళ్ళీ ఏం మిస్టేక్స్ ఉంటుందో, రేపు పొద్దున ఏమంటాడో అనే ఆలోచనస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఆరోగ్యం అనేది క్షీణించిపోతూ ఉంటుంది. ఆదాయం వస్తుంది ₹1,00,000, కానీ ఆ ₹1,00,000 కంటే ఎక్కువ టెన్షన్స్ అనేవి ఉంటాయి మనకు బాస్ దగ్గర. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్. లో బ్యాంక్ బ్యాలెన్స్ అంటే మనము ఒక నెల అయిన తర్వాత, ఇప్పుడు మనం ఒక దగ్గర జాబ్ చేస్తున్నాం ప్రైవేట్గా, నెలకు 15,000 వస్తున్నాయి, మనకు అది సరిపోతుంది అంటే ఇప్పుడున్న లైఫ్లో అసలు సరిపోదు. ఎట్లుంటుందంటే అది ఆ 15,000 ఉన్నది మంత్ ఎండ్ వచ్చేసరికి ఇంకోటి దగ్గర 5,000, 10,000 మనము వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయడం అనేది జరుగుతుంది. సో మనం సింపుల్గా చెప్పాలంటే మంత్ ఎండ్లో చూసుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,000 ఉన్నా కానీ మంత్ ఎండ్ వచ్చే వరకు 0 అని కావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం సంపాదించే ఏదైతే ఆదాయం ఉందో అది మన ఖర్చులకు సరిపోవడం లేదు. సో ఇంకా ఒక ముఖ్యమైన గణాంకాలు చూసుకుందాం. మన మధ్యతరగతి కుటుంబం మనుగడ కోసం సగటు నెలవారీ ఖర్చు. ఇది మన మీద వేసే డయాగ్రామ్ కాదు, ఇది గణాంకాలు. అంటే మన ఏదైతే జనాభా లెక్కల ప్రకారం అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసిన గ్రాఫ్ ఉంది. ఇక్కడ చూడండి, సంవత్సరం 1940 to 50 వరకు
10 to 20 రూపీస్ ఉంటేనే ఒక ఫ్యామిలీ గడిచేది సార్. చూడండి ఇక్కడ 60 to 70, 100 to 200 అయింది, 80 to 90, 1000 to 2000 అయింది, 2000 to 2010 వరకు 10,000 నుంచి 20,000. సో మనం ప్రజెంట్లో ఎక్కడ ఉన్నామంటే 2025లో ఉన్నాం. మన ఆదాయము 2020 నుంచి 2030 వరకు 1,00,000 నుంచి 2,00,000 ఉండాలి. ఎంతమంది ఉంది సార్ మన చుట్టుపక్కల? మనకు ₹1,00,000 సాలరీ ఎవరికి ఉంది? ఎవరికి కూడా లేదు. అందరం కూడా ఈ 10 to 20,000లోనే ఉన్నాం. సో 10 to 20,000 ఉన్నాం కాబట్టి అంటే మనం ఒక 15 years బ్యాకే ఉన్నాం సార్. అప్డేట్ ఎక్కడ ఉన్నాం? అప్డేట్ కావాలి. ఇప్పుడు మనం ఏదో ఫోన్ను అప్డేట్ చేస్తున్నాం, ఏదేదో పరికరాన్ని అప్డేట్ చేస్తున్నాం కానీ మనకి మనము అప్డేట్ చేసుకుంటలేం. సో మనకు అప్డేట్ చేసుకోవాలంటే మనం చేస్తున్న పనితో పాటు ఇంకా ఇన్కమ్ సోర్స్ అనేది మనం పెంచుకోవాలి. ఇప్పుడు మనం సింపుల్గా లీడర్స్ అందరం మనము ఎక్కడైనా ప్లాన్ చెప్పబోతే అడొక 10-15 ఏళ్ళ సాలరీ జాబ్ చేసేవారు ఏమంటారంటే మేము చాలా బిజీ, మాకేం అట్లా ఇబ్బంది ఏం లేదు, చాలా బాగున్నామంటారు. కానీ లోపల చాలా బాధలు ఉంటాయి కానీ చెప్పుకోలేడు మనం పోయినప్పుడు. సో అట్లా 10 to 15,000 చేస్తూ మన వెస్టీజ్ అట్లాంటి పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఆయనకు ఇంట్లో ఎంత బాగుంటుంది మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఈ రోజే మన పరిస్థితి ఇట్లుంటే రాబోయే భవిష్యత్తులో ఇంటి ఖర్చులు 2 నుంచి 5 లక్షల వరకు పెరిగే ఆస్కారం ఉంది. సో అప్పుడు ఎట్లా చేస్తాం మరి? ఇప్పుడే ఇట్లా ఇబ్బందులు ఉన్నాం, ఒక 15 years బ్యాకే ఉన్నాం. మనది మనం అప్డేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఇన్కమ్ సోర్స్ అనేది పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, పెట్రోల్ ధర చిరుతప్పులి కంటే ఎక్కువ వేగంగా పరిగెడుతుంది. నేను ఒక 15 years బ్యాక్ నేను బైక్ తీసుకున్నప్పుడు పెట్రోల్ ధర ఒక 47 నుంచి 50 రూపాయలు ఉండే సార్. సో ఇప్పుడు చూడండి ఆ పెట్రోల్ ధర 112 రూపాయలకు వచ్చింది. అంటే ఎంత వేగంగా, చిరుతపులి కంటే ఎక్కువ వేగంగా పరిగెడుతుంది. ఇక గోల్డ్ ధర చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఒక 4 to 5 months నుంచి అయితే గోల్డ్ ధర పరిగెడుతూనే ఉంది. కిందికి వచ్చుడు తక్కువ, 100-200 తగ్గితే 4 నుంచి 5,000 పైకి పెరగడం అనేది జరుగుతుంది. నిపుణులు ఏమంటారు అంటే ₹1,00,000 అయినా కానీ ఆశ్చర్యపోవాలని అవసరం లేదు. గోల్డ్ ₹1,00,000 అయితే గోల్డ్ కొనడం ఆపేస్తామా సార్? ఖచ్చితంగా ఆపేయలేం. ఖచ్చితంగా 2 తులాలు కొనేది 1 తులమన్నా కొనాల్సిందే. నెక్స్ట్ ఫోన్ అండ్ కరెంట్ బిల్లు సింపుల్గా ఒకటి చెప్తా. జియో ఉంది సార్ లీడర్స్, జియో ఉంది. ఒకప్పుడు మనకు అలవాటు చేయడానికి ఏంది ఫ్రీగా సిమ్ములు ఇచ్చారు. సో తర్వాత ఏమన్నాడు 149 అన్నాడు, 199 అన్నాడు, 249 అన్నాడు, ఇప్పుడు 299 అంటుడు. రేపు 499 అయినా కానీ రీఛార్జ్ చేసుకుని ఆపేస్తామా? ఖచ్చితంగా రీఛార్జ్ చేస్తాం. ఎందుకంటే మనం నెట్కు అలవాటు పడిపోయినాం. ఖచ్చితంగా అది లేకుంటే ఏది వర్కులు కూడా నడవడమే లేదు. ఖచ్చితంగా మనము రీఛార్జ్ చేస్తాం. చాలామంది బయట ఏమంటారంటే లీడర్స్, నేను కొంత పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నాను ఏంటంటే ఫోన్ బిల్ ఇట్లా ఎందుకు పెరిగిందంటే ముఖేష్ అంబానీ మొన్న వాళ్ళ కొడుకు పెళ్లి చేశాడు, అందుకే ఇట్లా రేట్లు పెంచిందంటే. వాళ్ళ పెళ్లి చేస్తే మనకి ఎందుకు సార్? ఆయన పెళ్లి చేసిండు, అదే మరి ఇన్వైట్ ఇస్తే మనము వీలైన వాళ్ళు వెళ్ళి 100, 200, 500 ఒకసారి కట్నం పెట్టాం. ఈ ప్రతి నెల 60 రూపాయలు పెడితే ఎంతమంది కోట్ల జనాభా ఉన్నది జియో. ఎంత జనాభా అంత డబ్బులు పెంచేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ బిల్లు కూడా ఒకప్పుడు 2 monthsకి వచ్చే బిల్లు ఇప్పుడు 1 monthలోనే వస్తుంది. సో ఆ కరెంట్ బిల్లు కూడా మనకు చాలా మంది గృహజ్యోతి కింద 0 వస్తుందని దాన్ని అంత అబ్జర్వ్ చేస్తలేరు. కానీ ఫ్యూచర్లో 5 years ఖచ్చితంగా ఈ ఫ్రీగా ఇస్తారని గ్యారెంటీ ఉందా? లేదు. ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉన్న రోజులు ఉంచవచ్చు, తీసేయచ్చు. ఇచ్చిన వాగ్దానం పరం ఇప్పుడు స్టార్ట్ చేశారు, మళ్ళీ క్లోజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ నిత్యావసర వస్తువు ధరలు, పప్పు దినుసులు, బియ్యం ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా రేట్లు పైకి వెళ్తూనే ఉంటాయి. కంగారు కంటే ఎక్కువ పరిగెడుతూ ప్రజలందరినీ కంగారు పెడుతూనే ఉంటాయి. నెక్స్ట్ మన ఆదాయం ఎట్లుందంటే తాబేలు గంటకు 100 కిలోమీటర్లు ఉరికేంత వేగంగా అయితే పరిగెడతలేదు మన ఆదాయం. అందరు కూడా తాబేలు ఎంత మెల్లిగా పోతో మన అందరికి తెలుసు, దానికంటే తక్కువనే మన ఆదాయం పెరుగుతుంది. ఎట్లా అంటే మనం ఒక దగ్గర జాబ్ చేస్తుంటాం లీడర్స్, ఆ జాబ్ చేస్తే అడొక 500-1000 రూపాయలు పెంచాలంటే 1 year 2 year వెయిట్ చేయాల్సి వస్తుంది. లేదు సార్ ఖచ్చితంగా నేను వర్క్ చేస్తున్నా కదా, 6 months అయిపోయింది కదా, ఒక 1000 రూపాయలు పెంచంటే ఆడు తెల్లారి నుంచి ఒకటే చెప్తాడు ఆ ఓనర్, నువ్వు రాకు, నీ 10,000 లోపలనే నేను ఇద్దరిని పెట్టుకుంటా వర్కర్స్ అంటాడు. ఎందుకంటే నిరుద్యోగులు ఎక్కువ. సార్ సైలెన్స్ పెట్టుకోండి. సో జీవితాంతం జీవితాంతం అంతా ఆలోచిస్తూనే గడిపేస్తున్నాం.
సార్ సైలెంట్ పెట్టుకోండి ప్లీజ్. సార్ మ్యూట్ లో పెట్టండి సార్. ఫస్ట్ టైం మనం గణేష్ సార్, సవిత మేడం మ్యూట్ లో పెట్టండి. సో కొన్ని వాస్తవాలు తెలుసుకున్నాం. జీతాలు 3% పెరిగితే ధరలు 7% పెరుగుతున్నాయి. చూడండి, జీతాలు 3% అంటే ఇప్పుడే చెప్పాను నేను. ఒక 10,000 ఉంటే 6 మంత్ తర్వాత ఒక 1,000 పెంచాలంటే నెక్స్ట్ మంత్ నుంచి రాకు బాబు వేరే చూసుకో, నేను ఇంకో ఇద్దరిని నీ 10,000లో ఇద్దరిని పెట్టుకుంటానే చాలా ఉన్నాయి. ఎందుకంటే నిరుద్యోగులు చాలా ఎక్కువ ఉన్నారు. ధరలు మాత్రం 7% పెరుగుతున్నాయి. ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ, విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. సార్ ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ, విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. ప్రతి సంవత్సరం విద్యార్థులు ఎట్లా అంటే డిగ్రీ పీజీ అయిన వాళ్ళు లక్షలలో వస్తుంటే ఉద్యోగాలు మాత్రం 10 to 20% కూడా రావట్లేదు. ఎందుకంటే మనం సింపుల్గా చూసుకున్నాం, ప్రీవియస్ గవర్నమెంట్లో 2-3 టైమ్స్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ పడ్డాయి, అవునా కదా? ఎంతమంది రాసి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అక్కడ. వచ్చిన వాళ్ళు 10% కూడా లేవు జాబ్స్. కానీ అట్లా టైం వేస్ట్. అలా ఏమైతే అంటే సమయం అనేది గడిచిపోతుంది. సరే మనం ఇప్పుడు ఎగ్జామ్ రాసాం, మనకు జాబ్ వస్తుంది, అప్పటిదాకా ఇంకేదైనా వర్క్ చేద్దామనే ఆలోచన మాత్రం లేదు. అందుకనే మన ఆదాయాలన్నీ కూడా అలాగే ఆగిపోతున్నాయి కానీ పెరగడం లేదు. సో మనకు తెలుసు, మనం కలలు కన్న జీవితం పొందాలంటే డబ్బు చాలా అవసరం, అవునా కదా? మన జీవితంలో కళలు ఏవైతే కన్నామో, ఇల్లు కానీ, కారు కానీ, ఫారెన్ టూర్స్ కానీ, ఇట్లాంటివి వెళ్ళాలంటే డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బు లేకుండా ఏది కూడా చేయలేం. సింపుల్గా చెప్తా, ఒక సినిమా సాంగ్ ఉంది, డబ్బు ఉంటే సుబ్బిగానే సుబ్బారావు అంటారు. అదే నీ దగ్గర డబ్బు లేకుంటే నీ పేరు సుబ్బారావు ఉన్నా కానీ అరే సుబ్బిగా ఇట్లా రారని పిలుస్తారు, అవునా కదా? వాస్తవం. మనం ఇది అందరం కూడా వాస్తవంగా చూస్తాం కూడా బయట. నెక్స్ట్ యాక్టివ్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్. మనం ఇన్కమ్ అనేది 2 రకాలు ఉంటుంది సార్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ. ఎంప్లాయీ అంటే జాబ్ చేయడం, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏదైనా జాబ్ చేయడము. సో జాబ్లో ఎట్లుంటుందంటే కష్టపడతాం, భద్రత ఉండదు, సమయం కూడా ఉండదు. సింపుల్గా చెప్తా, మన బాస్ మెచ్చుకోవాలని చాలా సిన్సియర్గా వర్క్ చేసినా కానీ ఏం చేస్తాడు, శబాష్ అంటాడు, అంతకంటే ఏమని ఇస్తాడా? సింపుల్గా చెప్పాలంటే భద్రత. నువ్వు అంత పొద్దుందాకా ఆ సార్ దగ్గర వర్క్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ అయింది, ఏదో అక్కడనే షాప్లో కాలు జారి పడ్డావు, ఏదన్నా అయితే మీకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుందా? భద్రత ఇస్తాడా? మీ హాస్పిటల్ ఖర్చులు కడతాడా? వీలైతే వచ్చి మాట్లాడతాడు, లేదంటే షాప్లో బిజీ ఉన్నా, ఎట్లా ఉంది, ఎప్పుడు వస్తున్నావు, తగ్గిందా లేదని అడగడమే జరుగుతుంది. సమయం ఇస్తాడా? ఈరోజు నాకు నా పెళ్లి రోజు ఉంది, నా పాపదో బాబుదో బర్త్డే ఉంది, ఇట్లాంటి ఏమన్నా చెప్తే మనకు ఒక రోజు లీవ్ ఇస్తాడా? అసలు ఒకవేళ లీవ్ ఇచ్చినా కానీ 2-3 రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే లీవ్ ఇస్తాడు. లీవ్ ఇచ్చినా కానీ మళ్ళీ ఏం చేస్తాడు, మంత్ ఎండ్లో సాలరీ అనేది డిడక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇట్లా జాబులో మనం ఎంత కష్టపడ్డా అక్కడ భద్రత కానీ సమయం కానీ ఇవ్వరు. నెక్స్ట్ అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయ్. కొందరు ఎట్లుంటారంటే ఎవరి కింద నేను పని చేయొద్దు, నాది నేను పని చేసుకోవాలని చాలామంది లీడర్స్ ఉంటాం. మనం ఆల్రెడీ బయట సెక్టర్లో వర్క్ చేసి బాసిజం అనేది ఉంటుంది. ఆ బాసిజంకి నచ్చక చాలామంది సెల్ఫ్ ఎంప్లాయీగా పనిచేస్తారు. ఈవెన్ నేను కూడా ఒకప్పుడు ఫారెన్లో చేసి వచ్చిన తర్వాత ఇక్కడ కరోనా టైంలో వచ్చినాక ఎక్కడైనా జాబ్ చేస్తామంటే ఆ జాబు ఆఫర్కి వెళ్ళినప్పుడు వాడు ఇన్కమ్ చెప్పేది 5,000 ఇస్తా, 6,000 ఇస్తా అంటే మనకి ఏడైపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను కూడా సెల్ఫ్ ఎంప్లాయీగా నేను ఒక వర్క్ అనేది స్టార్ట్ చేసిన. ఆ వర్క్లో కూడా డబ్బులు అనేది ఎక్కువ రావు, స్మాల్ బిజినెస్ ఉంటుంది. మనము ఏదైతే పెడతామో ఎట్లుంటుందంటే సింపుల్గా నేను ఒక కిరాణా షాప్ పెట్టినా అనుకో, అది మంచిగా నడుస్తుంది అనుకో, ఏం చేస్తారు, ఎవడో ఒకటి నరదృష్టి అనేది చాలా డేంజరస్ ఉంటుంది. ఎవరికొకరు కళ్ళు మండి సేమ్ బిజినెస్ మన ఆపోజిటో మన పక్కకో పెట్టడం అనేది జరుగుతుంది. సో అట్లా పెట్టినప్పుడు మనకు వచ్చే లాభాలలో సగం 50-50 షేర్ కావడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే తెచ్చుకున్న డబ్బులు వెళ్ళకుండా ఎక్కువ అప్పులు కావడం జరుగుతుంది, తగినంత డబ్బులు మన దగ్గర ఉండకుండా అయిపోతుంది. సో ఈ ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, ఇది యాక్టివ్ ఇన్కమ్ అంటే పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయకుంటే డబ్బులు రావు. కానీ ఇక్కడ మరి ఇది పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయకుంటే రావని మన అందరికీ తెలుసు. అయినా కానీ ఇక్కడ
90% జనాభా ఇక్కడనే ఉంది. మరి డబ్బు ఎంత ఉందంటే 5% ఉంది. అంటే రూ. 5 డబ్బు కోసం 100 మంది కొట్టుకోవడం అవుతుంది ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్లో. సో ప్యాసివ్ ఇన్కమ్లో ఎట్లా అంటే సార్, పాసివ్ ఇన్కమ్లో ఎట్లా అంటే బిజినెస్ ఓనర్స్ ఉంటారు, నెక్స్ట్ ఇన్వెస్టర్స్ ఉంటారు. బిజినెస్ ఓనర్స్ గురించి చెప్పుకుందాం. వీళ్ళు ఒక ఓన్ సిస్టమ్ని తయారు చేసుకుంటారు. అంటే వాళ్ళ కోసమే ప్రజలు పనిచేస్తారు. సో వాళ్ళకు తేలికైన పని, స్థిరత్వం, అధిక ఖాళీ సమయం కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, సింపుల్గా చెప్పాలంటే రతన్ టాటా, అంతేకాకుండా ముఖేష్ అంబానీ, సో వీళ్ళందరూ వాళ్ళు ఏంటంటే వచ్చి వర్క్ చేస్తారా. ఇప్పుడు రతన్ టాటా చనిపోయిండు, ఆయన లేకున్నా కానీ సిస్టమ్ ద్వారా వర్క్ అనేది నడుస్తుంది. సో అట్లాగే కాకుండా మన జియో మార్ట్ ఉంది, జియో పెట్రోల్ బంకులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి వచ్చి ముఖేష్ అంబానీ అక్కడ పనిచేస్తుంటా, చేస్తలేడు, కూర్చున్న తాట ఒక సిస్టమ్నే క్రియేట్ చేసి చూసుకుంటుండు, క్షణాలల్లా లక్షలు వస్తాయి ఆయనకు. సో మనం రిలయన్స్ మాల్లో అందరం అనుకుంటాం ఏంటంటే మన కోసం మనం పనిచేస్తున్నామని చాలా మంది అనుకుంటాడా, కానీ వాళ్ళ కోసం వాళ్ళు కాదు, వాళ్ళకు డబ్బు ఇచ్చి ఆయన కోసం పని చేయించుకుంటుండు ముఖేష్ అంబానీ. ఇది బిజినెస్ ఓనర్స్ ఇట్లా ఉంటారు. నెక్స్ట్ ఇన్వెస్టర్, ఇక్కడ అప్పులు ఉండవు, డబ్బులకు అసలే కొద్దు. ఎందుకంటే ఇన్వెస్టర్ ఎవరు ఉంటారు సార్, తాత ముత్తాల నుంచి మంచి ఆస్తిపరులు ఉన్న వాళ్ళు డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు. ఒక 10 ప్లేసెస్ చేస్తే ఒక 1 ప్లేసెస్ పోయినా 9 ప్లేసెస్లో వాళ్ళకు ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇట్లా ప్యాసివ్ ఇన్కమ్లో ఏముంటుందంటే 5% జనం, అంటే మన దేశంలో ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు ప్యాసివ్ ఇన్కమ్లు ఉన్న వాళ్ళని. సో డబ్బు మాత్రం ఇక్కడ 90% ఉంటుంది సార్, 95% డబ్బు అనేది ఉంటుంది. ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే ఒక రైతు అనే వ్యక్తి బోర్ వెలేస్తాడు సార్, అది పంట పొలాలు వండించే దగ్గర వేసిండు అనుకో వాటర్ పడతాయి, అదే గుట్టల దగ్గర వేసిండు అనుకో వాటర్ పడాయి. సో అందుకే డబ్బు ఎక్కడుందో అక్కడ పనిచేస్తేనే మనం ఇన్కమ్ సోర్స్ అనేది, మన సక్సెస్ అనే రేటు ఎక్కువ కావడం అనేది జరుగుతుంది. అందుకే మనం యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్లోకి రావాలంటే ఖచ్చితంగా వెస్టేజ్ని పట్టుకుంటే ఇవాళ కాకుండా 1-2 ఇయర్స్ తర్వాత నువ్వు ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇప్పటిదాకా మనం ఎందుకు చేయాలనేది క్లారిటీ వచ్చింది. సో ఏమిటి మన కంపెనీ, వెస్టీజ్ కంపెనీ ఏమిటి అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఒకసారి ఉన్నత నుంచి గ్రాండ్ క్లాప్స్ చేయొచ్చు సార్ వాళ్ళకు. వీళ్ళు మన ఫౌండర్స్, మధ్యలో ఉంది గౌతమ్ బాలి సార్, అండ్ లెఫ్ట్ వచ్చేసి దీపక్ సూద్ సార్, అండ్ రైట్ కన్వర్ బీర్ సింగ్ సార్. ఈ ముగ్గురు త్రిమూర్తుల ఆలోచన ఏంటంటే ప్రజలు వారి సొంత నిబంధనల ప్రకారం ఆర్థిక స్వాతంత్రంతో జీవించడానికి హెల్ప్ చేయాలనేది కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురి ఆలోచననే ఇప్పుడు ఒక 5 కోట్ల పైన డిస్ట్రిబ్యూటర్స్ లైఫ్ అనేది చేంజ్ అయింది. సో మనం కూడా పట్టుకొని ఒక 2 to 5 ఇయర్స్ నిలబడితే మనం కూడా ఒక విఎన్సిఎం కానీ డియూసిడి కానీ అవి ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. సో వీళ్ళ ప్రజలు వాళ్ళ సొంత నిబంధనల ప్రకారం ఓకే, కానీ ఆర్థిక స్వాతంత్రంతో జీవించాలి. ఆర్థిక స్వాతంత్రం అంటే ఏంటి? స్వాతంత్రం అంటే 1947లో గాంధీజీ చెప్పిండు ఏమని, అర్ధరాత్రి ఒక ఆడపిల్ల నడి రోడ్డు మీద నడుచుకుంటా ఇంటికి సేఫ్గా పోయినప్పుడే స్వాతంత్రం వచ్చిందని తెలిసింది. సో ఆర్థిక స్వాతంత్రం అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఏదైనా మనము డబ్బు ఇప్పుడు ఉంటుంది, మనము సింపుల్గా వెళ్తాం సార్ ఎక్కడికైనా షాపింగ్ మాలో, హోటలో, రెస్టారెంట్కి వెళ్తాం, ఫస్ట్ ప్రైస్ ట్యాగ్ చూస్తాం, అవునా కదా? చాలామంది రెస్టారెంట్ పోతే తినాలనేది ఒక కోరిక ఉంటుంది, కానీ ఫస్ట్ ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ చూడకుండా రైట్ సైడే చూస్తాం, అంటే మన బడ్జెట్ తగ్గ ఏది ఉందనేది చూస్తాం. సో ఆర్థిక స్వాతంత్రం అంటే ఏంటంటే మనం ఒక రెస్టారెంట్కి పోతే నీ హోటల్లో ఏం స్పెషల్ ఉంది అని తెప్పించుకొని ఎప్పుడైతే తింటామో మనకు అప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడము వచ్చినట్టు. సో అంతేకాకుండా ప్రైస్ ట్యాగ్లు చూడకుండా ఒక డ్రెస్మేట్, ఇప్పుడు మనం షాపింగ్ మాల్కి వెళ్తాం, అక్కడ ఏమంటారు, మీరు ఏ రేంజ్లో చూపించాలా క్లాత్ అని చెప్తారు. అట్లా కాదు, నువ్వు క్లాత్ ఏదైతే ఉందో నాకు నచ్చింది చూపించానో ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడము వచ్చినట్టు. సో ఇక్కడ లీడర్ చూడండి కంపెనీ ప్రొఫైల్ ఎంత స్టార్టెడ్ ఉందో. ఇక్కడ మన కంపెనీ 2004 జూన్ 2న స్టార్ట్ అయింది, ఇప్పటికి 20 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 21 ఇయర్స్ రన్ అవుతుంది. ఇది ప్లాతస్ సైటు మోర్ దెన్ 3.1 crore డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఇప్పుడు 5.1 crore డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ ఇండియాలో ఉన్నారు. అంతేకాకుండా మన దగ్గర 2 బ్రాంచ్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 4500 ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ సెంటర్స్ ఇన్ ఆల్ ఓవర్ ఇన్ ఇండియాలో
ఉన్నాయి. సో అంతేకాకుండా 10 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయిన మన కంపెనీ ఇప్పుడు 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మన ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్గా ప్రజెంట్ బైరాన్, బంగ్లాదేశ్, నేపాల్, సౌదీ అరేబియా, థాయిలాండ్, గానా, ఫిలిప్పీన్స్ అండ్ యుఏఈ, మొన్న రీసెంట్గా కూడా మనకు సౌత్ ఆఫ్రికా ఐవర్ కోస్ట్లో కూడా స్టార్ట్ కావడం జరిగింది ఇన్ మేలో లాస్ట్ ఇయర్. సో టోటల్గా 10 కంట్రీస్లో మన కంపెనీ రన్ అవుతుంది. మన ఏంటంటే 50 కంట్రీస్కు ఈ 2030 వరకు ఒక 50 కంట్రీలలో ఓపెన్ చేయాలని మేనేజ్మెంట్ ప్లాన్తో ఉన్నది. సో అంతేకాకుండా మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ జిఎంపి సర్టిఫికేట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా హలాల్ సర్టిఫికేట్ కూడా ఉంది. హలాల్ సర్టిఫికేట్ ఏంటంటే మనము సౌదీ, బైరాన్ ఇట్లా ముస్లిం కంట్రీలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హలాల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. హలాల్ సర్టిఫికేట్ లేకుంటే సౌదీలో ఒక ప్రొడక్ట్ ఇంపోర్ట్ కాదు, ఎక్స్పోర్ట్ కాదు. అట్లాంటి సౌదీలో కూడా మన ప్రొడక్ట్ ఉందంటే మన ప్రొడక్ట్ క్వాలిటీ, క్వాంటిటీ, మన ప్రొడక్ట్లో ఎంత దమ్ము ఉందనేది మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే సౌదీ వెళ్ళినా వెళ్ళకున్నా వినిన్న వాళ్ళు కూడా ఎట్లుంటుందంటే అక్కడ చిన్న మిస్టేక్ అయితే నడి రోడ్డు మీద కూడా మనల్ని వేసేసే వాళ్ళు ఉంటారు. సో అక్కడ మిస్టేక్ అయినప్పుడు సౌదీలో అట్లాంటిది మన ప్రొడక్ట్ అక్కడ అంత మూవ్ అవుతుందంటే మన ప్రొడక్ట్లో ఎంత దమ్ము ఉందో మనము చెప్పుకోవచ్చు. సో ఇంకోటి మనము ప్రొడక్ట్ చెప్పుకోవడమే కాకుండా మనకి ఇండియన్ గవర్నమెంట్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇండియాస్ బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అని 2017లో రావడం జరిగింది. అంతేకాకుండా బెస్ట్ న్యూట్రిషన్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అని 2017-18 రావడం జరిగింది. అంతేకాకుండా 192 దేశాలలో 172 దేశాలు డైరెక్ట్ సెల్లింగ్లో లక్షల కొద్ది కంపెనీలు ఉన్నాయి. సో దాంట్లో గ్లోబల్ టాప్ 100లో ఉన్న ఇండియా నుంచి ఉన్న ఏకైక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మన వెస్టీజ్. అది ఇప్పుడు ఇది పాత సైట్ 38వ స్థానంలో ఉంది, కానీ మనం 30 స్థానంలోకి రావడం జరిగింది. సో అంతేకాకుండా నేషనల్ బెస్ట్ ఎంప్లాయీ బ్రాండ్ అని 2021లో కూడా మనకి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది. అంతేకాకుండా గ్రేట్ ప్లేస్ టు వర్క్ 2022, 2023 ఇవ్వడం జరిగింది అవార్డు. గ్రేట్ ప్లేస్ అంటే ఒక దగ్గర పని చేస్తున్నామంటే ఇది మంచి నమ్మదగింది, చాలా మంచి కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫారెన్ వెళ్తారు కొందరు, కొన్ని కంపెనీస్ స్పెషల్గా నేమ్స్ ఉంటాయి. నువ్వే కంట్రీ పోయినవనగానే ఈ కంపెనీ ఎట్లుంది ఏం కథ అనేది కొన్ని ఫేమస్ కంపెనీ, అట్లా మన ఇండియాలో కూడా గ్రేట్ ఒక ప్లాన్ చేయడానికి మంచి ప్లేస్ అంటే వెస్టీజ్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సేలింగ్ బ్రాండ్ అని 2023 అండ్ 2024 కూడా మనకు ఇన్ రోల్ అవార్డు రావడం జరిగింది. 2020లో వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన కంపెనీ అంత మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇప్పటిదాకా ఏమనుకున్నాం, ఎందుకు చేయాలా, ఏమున్నదని తెలుసుకున్నాం. సో ఎలా అనేది చేద్దాం. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ ఉంటుంది, సరే సార్ మీ డ్రీమ్స్ అచీవ్ కావడానికి చేయాలా, అంతేకాకుండా కంపెనీ పోయే బాగుంది, కానీ ఎలా చేయాలనేది చాలామందికి కొత్త వాళ్ళకు డౌట్ ఉంటుంది. సో ఎలా చేయాలంటే మనం ప్రతిరోజు వాడుకునే వస్తువులు ఉంటాయి కదా, సో అవి ఇక్కడ ఉన్నాయి చూడండి. పేస్ట్ కానీ, పేస్ట్ అంటే కంపల్సరీ ఎవ్రీడే మౌత్ వాష్ చేయండి. ఎర్లీ మార్నింగ్ అందరికి అవసరమే, ఎవరు కూడా మౌత్ వాష్ చేయకుండా ఉండరు. నెక్స్ట్ వచ్చేసి బోళ్ళు 2 కాదు 3 సార్లు కూడా తోముకుంటాం. అట్లాగే ఫ్లోర్ క్లీన్ చేయడానికి బ్యూటీ ప్రొడక్ట్స్, ప్రతి ఇంట్లో ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది, సప్లిమెంట్లు వాడతారు, అవునా కదా, మన దగ్గర కూడా ఉంటాయి. అంతేకాకుండా మన బాలిసార్ ఏంటంటే మనిషి ఆరోగ్యమే కాదు, ప్రొడక్ట్స్ వాడుకుంటే భూమాతను కూడా ఆరోగ్యంగా ఉంచాలని మన దగ్గర అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా మంచి రిజల్ట్ ఉన్నాయి అగ్రి ప్రొడక్ట్స్ కూడా. అవి వాడుకోవడం వల్ల మనం ఆర్గానిక్గా పంట పొలాలు పండించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనము ఇవన్నీ ఎక్కడ కొంటున్నాం సార్, ఎక్కడనో కిరాణా షాపు, రీటైల్ షాపు, సూపర్ మార్కెట్ కొంటున్నాం. ఎప్పటి నుంచి కొంటున్నాం, మన తాత ముత్తాతల నుంచి కొంటున్నాం. అంటే ఒక సాంప్రదాయం బద్ధంగా వచ్చిందని మనం ఏమంటామంటే ట్రెడిషనల్ అంటాం ఇంగ్లీష్. ఇది ఒక ట్రెడిషనల్ సిస్టమ్. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారం ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారు కావాలంటే 25 నుంచి 30 రూపాయల ఖర్చు అనేది అవుతుంది విత్ ప్యాకింగ్ తోటి. సో అట్లా కంపెనీ ఒక 30 రూపాయలకు తయారు చేసిన వస్తువు మన కస్టమర్ దానికి వెళ్ళాలంటే 100 రూపాయలు వస్తుంది. ఇక్కడ ఒక సబ్బో పేస్ట్ కావాలంటే మనం రిటైల్ షాప్కి వెళ్తాం, సూపర్ మార్కెట్, రిటైల్ షాప్ లేదా సూపర్ మార్కెట్కి వెళ్తాం. ఈ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెస్తారు, హోల్సేలర్కి వెళ్ళి తెస్తారు. ఈ హోల్సేలర్స్ ఎట్లుంటారంటే డిస్ట్రిబ్యూటర్ నుంచి చేస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ క్యారీ ఫార్వర్డ్ ఏజెన్సీ ఉంటాయి. ఈ క్యారీ ఫార్వర్డ్ ఏజెన్సీ ఎట్లా అంటే కంపెనీ నుంచి సప్లయర్గా ఉంటుంది. సో వీళ్ళందరూ ఎవరైనా డబ్బు కోసమే పనిచేస్తాం కాబట్టి వీళ్ళందరూ ఈ కంపెనీ 30 రూపీస్ తయారు చేస్తే వీళ్ళందరూ కలిసి ఒక 30 రూపీస్ వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది.
సో వీళ్ళే కాకుండా ఏదైనా ఒక మార్కెట్ వస్తువు మార్కెట్లోకి వచ్చిందంటే మనకు తెలియకుండానే మన ఇంట్లోకి రావడం జరుగుతుంది. సో ఈ ఇంట్లోకి రావడం ఎట్లా అంటే సెలబ్రిటీస్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, ప్రమోషన్ అనేది చేస్తారు ప్రొడక్ట్స్. ఈ ప్రమోషన్ చేయడం వల్ల ఏమైతే వాళ్ళకు ఒక్కసారి యాక్ట్ చేస్తే ప్రతి నెల డబ్బులు అనేది వస్తాయి. సో మరి వాళ్ళందరూ ఎందుకు చేస్తారు? సింపుల్గా ఎవరు కూడా వాళ్ళ ఫేవరెట్ ఫ్యాన్స్ ఉంటే డిస్టర్బ్ కావద్దు. సమంత కానీ, మహేష్ బాబు కానీ, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య వీళ్ళకి డబ్బులు లేవు సార్. ప్రతి వాళ్ళ దగ్గర కోట్ల కోట్ల డబ్బులు ఉన్నాయి, అయినా కానీ యాడ్ చేస్తారు. ఇప్పుడు ఐశ్వర్య అయింది లక్ష సోపు వాడుతుందా? సమంత ఉంది సంతూర్ సోపు వాడుతుందా? మహేష్ బాబు నిజంగా థమ్స్అప్ తాగుతాడా? మనం చిన్నప్పటి నుంచి థమ్స్అప్ తాగుతున్నాం సార్. ఒకసారి మెట్ల మీదకి వెళ్ళి దుంకండి, కాలో చేయో ఇరిగి ఇంట్లో వంటాం. ఆయన ఇక్కడ ఈ థమ్స్అప్ తాగగానే ఎక్కడనో కొండల మీదకి వెళ్ళి దుంకినట్టు చూపిస్తారు. తాగుతాడు నిజంగా అంటే తాగలేడు, జస్ట్ గ్రాఫిక్స్. మనం చాలా మంది లీడర్స్ ఏం చేస్తారంటే పైన వచ్చే పిక్చర్నే చూస్తారు కానీ కింద వచ్చే స్క్రోలింగ్ ఎవరు కూడా చదవరు. అక్కడ ఆల్రెడీ రాసింది ఉంటుంది స్క్రోలింగ్లో సృజనాత్మక దృశ్యం అని. అంటే ఇది నమ్మదైంది కాదు. రేపు ఒకనాడు పోయి మనం కేసు పెట్టినా కానీ అక్కడ ఏమంటారంటే నేను ఆల్రెడీ కింద స్క్రోలింగ్ ఇచ్చిన బాబు నువ్వు చదవలేవు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే మనం ఒక నెలలో 10,000 సామాన్ మనకు అవసరం ఉండి తెచ్చుకుంటే మన ఇంటికి 3,000 సామాన్ వస్తాయి సార్. ఇంకా 7,000 రూపాయలు అనేవి మనం వీళ్ళందరికీ జీతాలు ఇస్తున్నాం మనమే. సమంత, విరాట్ కోహ్లీ, మహేష్ బాబు వీళ్ళందరికీ కూడా మనము జీతాలు ఇవ్వడం జరుగుతుంది. మనం రెగ్యులర్గా కొంటున్నాం, మనం ఈయనే కస్టమర్గా ఉంటున్నాం. వాళ్ళు జస్ట్ ప్రమోషను సేలింగ్ చేసిన వాళ్ళే డెవలప్ కావడం జరుగుతుంది ఈ ట్రెడిషనల్ సిస్టంలో. కానీ మన బాలీసార్ సిస్టమ్ ఏంటంటే డైరెక్ట్ సేలింగ్ మన వెస్టీజ్లో. ఇక్కడ బాలీసార్ ఏం చేసిందంటే కంపెనీ టు కస్టమర్ మధ్యలో ఎవరు కూడా వద్దు. ఈ ప్రమోషన్ ఏదో నువ్వే వేయు, నువ్వే సమంతగా, నువ్వే మహేష్ బాబుగా, నువ్వే కోహ్లీగా, నువ్వే ధోనిగా అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మన కంపెనీ 30 రూపాయలకు తయారు చేస్తుంది, నీకు 100 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఇవి 100 రూపాయలకు తీసుకోవాలంటే నువ్వు జస్ట్ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తోటి ఐడి తీసుకోవాలి. సో ఇక్కడ ఈ తీసుకోవడం వల్ల నీకు ఏంటంటే ఈ 70% ఎక్కడైతే వేరియేషన్ వస్తుందో ఇది 9 రకాల ఆదాయాలకు ఇస్తుంది. సో కొందరికి కొత్త వాళ్ళకి డౌట్ రావచ్చు, సార్ అక్కడ 30, ఇక్కడ 30, ఇక్కడ 100, అక్కడ 100 ఇస్తున్నాం అంటే మన సిస్టమ్ ఏంటంటే ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మన సిస్టమ్ మనకు నడుస్తూ మనని నమ్ముకొని వచ్చిన వాళ్ళకు 9 రకాల ఆదాయాలు ఇవ్వాలని మన కంపెనీ మేనేజ్మెంట్ డిసైడ్ చేయడం జరిగింది. లేదు సార్ మీరు ఇక్కడ 30కి ఉంది, ఇక్కడ 30కి ఇవ్వచ్చు కదా మాకు ఆదాయాలు వద్దంటే ఇక్కడ ఉన్న సిస్టంలో లక్షల మంది ఉన్నారు సార్. ఒకవేళ అట్లా చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ అందరు వస్తే వీళ్ళందరూ రోడ్ల పైన అనద్దు, ఏదో పరిస్థితికి రావడం అనేది జరుగుతుంది. సో అందుకనే మన కంపెనీ ఏంది అక్కడ 30 రూపాయలు తయారు చేసింది 30 రూపాయలకి వస్తుంది, 100 రూపీస్కి ఇస్తుంది. ఏదైతే వేరియేషన్ ఉందో అది నీకు 9 రకాలుగా ఆదాయాలుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి 9 రకాల ఆదాయాలు ఏంటో చూద్దాం. మన సక్సెస్ ప్లాన్, ఈ సక్సెస్ ప్లాన్లో 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. సో మరి ఈ 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవాలంటే మరి మనం ఏం చేయాలి? మనం మన షాప్ చేంజ్ చేయాలి. ఏం చేయొద్దు, జస్ట్ షాప్ చేంజ్ చేయాలి. షాప్ చేంజ్ చేయాలంటే ఎదురున్న షాప్ నుంచి పక్క షాప్కో, పక్క నుంచి ఎదురుంగ షాప్కో కాదు. నువ్వు ఇన్ని రోజులు తీసుకున్న కిరాణా షాప్ ఎక్కడైతే తీసుకున్నావో అది కాకుండా మన వెస్టీ షాప్ అనేది రావాలి, వెస్టీ షాప్లోకి రావాలి. ఎప్పుడైతే చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్, ఎప్పుడైతే నువ్వు ఈ షాప్ నుంచి ఇక్కడికి వస్తావో నీ లైఫ్ అనేది 100% చేంజ్ అవుతుంది. కానీ రాగానే అవుతుందని చాలామంది అనుకుంటారు. రాగానే కాదు, టైం పడుతుంది, పేషెన్స్ అనేది ఉండాలా. ఖచ్చితంగా మన లైఫ్ అనేది చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ అవర్ కేటగిరీస్ ఉంటాయి, 12 రకాల కేటగిరీస్ ఉంటాయి మనకు. సో ఈ 12 రకాల కేటగిరీలో మన దగ్గర మరి మనం చేయాల్సింది జస్ట్ మేడం సైలెంట్ పెట్టుకోండి, ఎవరు సైలెంట్ లో మ్యూట్ లో పెట్టుకోండి మేడం. సో మనం ప్రసాద్ సార్ మీ మ్యూట్ లో అయింది. హలో ఓకే సార్ అన్మ్యూట్. హలో ఓకేనా సార్? క్లియర్ సార్, క్లియర్. ఓకే. సో ఈ 2 సింపుల్స్ వేసి చేయాలా ఏంటంటే ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్ అండ్ ప్రమోట్ ద ప్రొడక్ట్. ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్ అనేది వాడతారో మన వెస్టీజ్ ప్రొడక్ట్ ఖచ్చితంగా వేరే వాళ్ళకి చెప్తారు, ఎందుకంటే మన ప్రొడక్ట్లో అంత దమ్ము ఉంటుంది. సో ఈ ప్రొడక్ట్ను మనం వాడుకొని వేరే వాళ్ళకు ప్రమోట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మహేష్ బాబు, సమంత వీళ్ళంతా చేసేది సార్ నిజంగా వాళ్ళు వాడుకొని ప్రమోట్ చేయరు, జస్ట్ అబద్ధాలు చెప్పి అక్కడ ప్రమోట్ చేయడం జరుగుతుంది. మనం మాత్రం ఖచ్చితంగా ప్రొడక్ట్ వాడుకొని
ప్రమోట్ చేయాలా. ఎప్పుడైతే నువ్వు ప్రొడక్ట్ వాడతావో ప్రమోట్ చేసేటప్పుడు నీ వాక్చాతుర్యం ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ జస్ట్ ప్రొడక్ట్ వాడుకొని ప్రమోట్ చేసినాక ఇన్వైట్ చేయాలా. ఇన్వైట్ చేసి వాళ్ళు అక్కడ మీటింగ్కి ఇన్వైట్ చేయాలా. మీటింగ్లో కూర్చుని పెట్టుకొని టీం వర్క్ తోటి ఫాలోఅప్ చేయాలి. సో దీంట్లోనే బిజినెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ ప్రొడక్ట్ వాడుకొని ప్రమోట్ చేస్తున్నాం. ప్రమోట్ చేస్తే తప్పేముంది సార్, షేర్ చేయాలి. సేల్ మాత్రం చేయొద్దు. ఖచ్చితంగా మనం వాడుకొని వేరే వాళ్ళకు చెప్పడం అనేది ఉంటుంది. సింపుల్ 2 వేస్ ఉంటాయి. సో ఇక్కడ మరి అవి మనం వాడుకొని వేరే వాళ్ళకి చెప్పడం వల్ల 9 రకాల ఆదాయాలు వస్తాయి అన్నాం. ఆ 9 రకాల ఆదాయాలలో ఇక్కడ చూడండి, సేవింగ్ అండ్ కన్సంప్షన్ 10 to 20%. అంటే మనకి ఇక్కడ ఎంఆర్పి ఒక 120 రూపీస్ ఉంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 100కి రావడం జరుగుతుంది. అంటే సేవింగ్ అనేది ఇక్కడ 20 రూపీస్. మనం బయట కొంటే ఎంఆర్పి కంటే రూపాయి 2 రూపాయలు ఎక్కిస్తుంది, కానీ డిస్కౌంట్ అనేది రాదు. నెక్స్ట్ రీపర్చేస్ ఆఫర్. మనకి ఏదైనా ఒక ప్రొడక్ట్ సబ్బో పేస్టో నచ్చింది అనుకో, మళ్ళీ మళ్ళీ వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు రీపర్చేస్ ప్రోడక్ట్ మళ్ళీ మళ్ళీ కొనడం స్టార్ట్ చేస్తావో, ప్రతి నెల 2 నుంచి 18వ తేదీ లోపు ప్రొడక్ట్స్ తీసుకుంటే నీకు 10% ప్రొడక్ట్ అనేది ఫ్రీ రావడం జరుగుతుంది. సో పర్చేస్ ఒక 2000 పర్చేస్ చేస్తే 200 ప్రొడక్ట్స్ అనేది ఫ్రీగా వస్తుంది. నీకు టోటల్ నువ్వు ఇంటికి 2200 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇదే కాకుండా మన దగ్గర మంచి ఆఫర్ అనేది ఉంటుంది, కన్సిస్టెన్సీ ఆఫర్. ఇది ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల ఉంటుంది. ఇది ఎట్లా అంటే ప్రతి 4 నెలలు తీసుకోవాలా, 5వ నెల ఫ్రీ వస్తుంది. ప్రతి 4 నెలలు తీసుకో కన్సిస్టెన్సీగా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. లేదు ఫిబ్రవరి నుంచి తీసుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఇట్లా ప్రతి 4 నెలలు తీసుకోవడం వల్ల 5 నెలలు ఫ్రీ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనీ అనేది ఇంపార్టెంట్ కాదు, 100 పీవీ అనేది మ్యాండేటరీ. కొందరికి 2900 కూడా 100 పీవీలు కావచ్చు, కొందరికి 3000, 4000 వరకు కూడా 100 పీవీస్ అనేది అవుతాయి. సో మన 100 పీవీ అనేది మ్యాండేటరీ. ఒకటేసారి తీసుకోవాలంటే అట్లా కాకుండా 2వ తారీఖు నుంచి 14 సాయంత్రం లోపు 100 పీవీలు అనేది నీది ఐడి మీద ఉండాలి. ఖచ్చితంగా 100 పీవీ అనేది మ్యాండేటరీ. సో ఇక్కడ 100 పీవీ తీసుకోవడం వల్ల 10% ప్రొడక్ట్ వస్తుంది, 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. ఇదే కాకుండా మనకు ఫ్రీ ప్రొడక్ట్ వచ్చారు 2515 రూపాయల ప్రొడక్ట్ వచ్చారు రావడం జరుగుతుంది. ఇది కాకుండా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బోనస్ కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే సిఎన్సీలు ఉంటారో ఖచ్చితంగా 50 అందరం లాగా ఉండొచ్చు. సో ఇంతే కాకుండా సార్ నేను 4-5 నెలలు ఆగా సార్, నాకు తొందరగా యాక్టివ్గా కావాలనుకుంటే అడిషనల్గా ఒక అడ్వాంటేజ్ ఉంది. సింగిల్ మంత్లోనే 300 పీవీ చేస్తే ఫాస్టాగ్ 8% అవుతాం. అదే కాకుండా డైరెక్టర్ కూడా 4500 పీవీలు సింగిల్ మంత్లో వేస్తే ఖచ్చితంగా మనము ఫాస్టాగ్ బ్రోన్ డైరెక్టర్ కూడా కావడం జరుగుతుంది. మన కంపెనీలో మన టీంలోనే 15-20 రోజులలో కూడా డైరెక్టర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నీ నెట్వర్క్, నీ టాలెంట్ని బట్టి తొందరగా కూడా అచీవ్ కావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బ్రోన్ డైరెక్టర్ బోనస్. ఎప్పుడైతే మనము బ్రోన్ డైరెక్టర్ క్వాలిఫై అవుతాం మనకు 15% బోనస్ ఇవ్వడం జరుగుతుంది అదనంగా. సో అదే కాకుండా 4వ ఇన్కమ్ వచ్చేసి వెస్టీజ్ ట్రావెల్ ఫండ్. ఈ వెస్టీజ్ ట్రావెల్ ఫండ్ ఏంటంటే నేను సక్సెస్ అయ్యి నా కింద ఒక్కరిని సక్సెస్ చేస్తే ఖచ్చితంగా వెస్టీజ్ ట్రావెల్ ఫండ్ అనేది 3% వస్తుంది. ఈ ట్రావెల్ ఫండ్ నేను ఏం చేసుకోవాలంటే, మనము ఫారెన్ టూర్స్ అని చెప్పుకున్నాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో, వెస్టీజ్ ట్రావెల్ ఫండ్ తోటి చాలా ఫారెన్ టూర్స్ వెళ్ళొచ్చు. మనం రీసెంట్గా ఈ లాస్ట్ వీక్లో చాలామంది మన లీడర్స్ దుబాయ్ వెళ్ళి రావడం జరిగింది. క్రూజ్ షిప్ దుబాయ్ టు ఖత్తర్, ఖత్తర్ టు దుబాయ్. అట్లా అంతకుముందు థాయిలాండ్ వెళ్ళారు. ఇప్పుడు మనకు జూలైలో లండన్ ఉంది, అట్లాగే నవంబర్లో థాయిలాండ్ కూడా ఉంది. సిల్వర్ అండ్ ఎబో అందరు కూడా ట్రావెల్ ఫండ్ తోటి మనం ఇట్లా ఫారెన్ టూర్స్ వెళ్ళొచ్చు. హాంకాంగ్, దుబాయ్, ఆమ్స్టర్డామ్, మలేషియా, థాయిలాండ్, ఇట్లా చాలా ఫారెన్ కంట్రీస్కు వెళ్ళడం అనేది జరుగుతుంది ట్రావెల్ ఫండ్ తోటి. నెక్స్ట్ 5వది వచ్చేసి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఈ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ దీన్ని ఎల్ఓబి అంటాం మనము. ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అయ్యి సిల్వర్ నీ కింద కొని వేసే సిల్వర్ డైరెక్టర్ ఎప్పుడైతే అవుతావో అప్పుడు లీడర్స్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తే ఒకే లెగ్ నుంచి 5625 పీవీలు చేస్తే నీకు ఎల్ఓబి అనేది టచ్ అవుతుంది. నీ ఇన్కమ్ అనేది ఇక్కడనే రాకెట్ లాగా పరిగెత్తాలంటే ఎల్ఓబి మీద ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే ఎల్ఓబిలు వస్తాయో ఖచ్చితంగా నీ చెక్కు రాకెట్ కంటే ఎక్కువ వేగంగా పరిగెత్తడం జరుగుతుంది. సో నెక్స్ట్ 6వ ఇన్కమ్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్. ఇది ఏదైతే మనం క్వాలిఫై కంటే కొంచెం ఎక్కువ కష్టపడితే ఖచ్చితంగా టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది వస్తుంది. దీని ద్వారా మన బోనస్ అనేది చేసే పని కొంచెం ఎక్కువ వర్క్ చేస్తే ఖచ్చితంగా
అచీవ్ కావడం జరుగుతుంది. బ్రోంజ్, సిల్వర్ అండ్ గోల్డ్ వీళ్ళ ముగ్గురికే ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది 3% ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు తెలియకుంటే మీ అప్లైన్స్ అడిగి దాన్ని ఫోకస్ పెట్టి వర్క్ చేయండి. ఖచ్చితంగా టీమ్ బిల్డింగ్ తోటి మీరు అచీవ్ అయిన చెక్ అంటే ఒక 3 నుంచి 4 వేలు ఖచ్చితంగా అదనంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ 7వది 7th వన్ వెస్టీజ్ కార్ ఫండ్ 5%. ఇది ఎప్పుడైతే మనం డైరెక్టర్ అయి మన కింద ముగ్గురిని సక్సెస్ చేస్తామో స్టార్ డైరెక్టర్ అంటాం. ఆ స్టార్ డైరెక్టర్ అయినప్పుడు కార్ ఫండ్ అనేది వస్తుంది. మరి కార్ ఫండ్తో మేమేం చేయాలంటే సార్ కార్ తీసుకోవాలి. అట్లా మరి కార్ తీసుకున్న లీడర్స్ని చూద్దామా, ఒకసారి చూడండి. సో ఇక్కడ లగ్జరీ కార్ అచీవర్స్ ఉన్నారు. ఇక్కడ అందరు వీళ్ళు లగ్జరీ కార్ అంటే 80 లక్షలు, ₹1,00,00,000, 2 కోట్ల కార్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏదో గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసింది కాదు. ఇక్కడ అందరూ మీరు జూమ్ చేసి చూస్తే లీడర్స్ ఉంటారు. మేడంలు అయితే యూనిఫామ్లు ఉంటారు, సార్లు కూడా బ్రెజర్ వేసుకొని ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూద్దాం మన లీడర్స్. మన విజయరాజు సారు విఎంసీఎం సార్ ఏంటంటే చూస్తే చాలా మంది ఏదో డిగ్రీ పీజీ చదివింది అనుకుంటారు. అట్లా కాదు, సార్ 6th క్లాస్ వరకే చదువుకున్నాడు. చాలా బిజినెస్ చేసి లాస్ అయ్యి చనిపోదామనే స్టేజ్లో మన వెస్టీజ్ సార్కు పరిచయం అయింది. దాని ద్వారా కమిట్మెంట్గా పనిచేసిండు. సో నెలకు 18 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటూ, నెలకు, సంవత్సరానికి కాదు, నెలకు 18 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటూ 3 కార్లు అచీవ్ అవ్వడం జరిగింది మన వెస్టీజ్ కార్ ఫండ్ ద్వారా. మొదటిది హోండా i20, రెండవది ₹1,00,00,000 జాగ్వార్ కారు, మూడవది మన కియా మోటార్స్లో రీసెంట్గా తీసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు 18 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటుండు. అట్లాగే కాకుండా చాలా మంది లేడీ లీడర్స్ ఏమంటారు, మాతోటి కాదు సార్ అది ఇది అంటారు. అట్లా కాదు, మేడము సారు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ పార్ట్ టైంగా టీమ్ బిల్డ్ చేయడం జరిగింది. దాంతోపాటు మేడము ఇప్పుడు అప్రోక్స్ 9 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటుంది, పాత స్లైడ్. అంతేకాకుండా మొదటిది వోక్స్ వాగన్ కార్ తీసుకుంది. మొన్న రీసెంట్గా మన దీపక్ సార్ ఓపెన్ చేసిండు వోల్వో 72 lakhs కార్ కూడా తీసుకోవడం జరిగింది. మేడం ఏంది ఇంత సక్సెస్ కావడానికి ఏంటంటే సింపుల్గా లేడీ డీలర్ సాయంత్రం కాగానే సీరియల్ ముందు కూర్చుంటారు. మేడం చేసింది ఏంటంటే డే మొత్తం జాబ్ చేసి ఈవినింగ్ వచ్చి వర్క్ చేసుకొని ఈవినింగ్ టైంలో టీవీ సీరియల్ బంద్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసింది. అందుకే తొందరగా సక్సెస్ కావడం అనేది జరిగింది మేడం. సో అంతేకాకుండా మనకు ఇక్కడ బద్రీ శ్రీనివాస్ సార్ అండ్ తుమ్మలపల్లి కిరణ్ కుమార్ సార్ వీళ్ళందరూ కూడా 3 నుంచి 4 లక్షలు ఇన్కమ్ తీసుకుంటూ కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా జిల్లా రవీందర్ సార్ అండ్ జిల్లా శ్రీనివాస్ సార్ వీళ్ళు కూడా కార్ తీసుకున్నారు. సొంత బ్రదర్స్ వేరే బిజినెస్ చేస్తూ ఈ బిజినెస్ని కూడా చేస్తూ రెండు అటు పార్ట్ టైం ఇటు ఫుల్ టైమ్గా చేస్తూ అచీవ్ కావడం జరిగింది. అంతేకాకుండా జిల్లా శ్రీనివాస్ సార్ ఏంటంటే కార్తో పాటు వాళ్ళ మేడంకు హౌస్ ఫండ్ తోటి ఇది 70 లక్షలతోటి ఉమెన్స్ డే స్పెషల్గా ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. మనం కూడా మన మేడమ్స్ అందరికి ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం కమిట్మెంట్గా పనిచేయాలా. మేడమ్స్ కూడా సాలరీకి ఇవ్వాలంటే ఖచ్చితంగా కమిట్మెంట్గా పనిచేస్తే అన్నీ కూడా సాధ్యమవుతాయి. అంతేకాకుండా మన గ్రేట్ లీడర్ అవర్ మెంటర్ చందు సార్ ఏంటంటే ప్రొడక్ట్స్ వాడుకున్నాడు. ఫస్ట్ ప్రొడక్ట్స్ వాడుకొని రిజల్ట్ రావడం వల్ల చాలా మంది రైస్ బ్రాండ్ ఆయిల్ అంటే చాలా రేటు మీద అని చెప్తారు. కానీ ఒక రైస్ బ్రాండ్ ఆయిల్ చేంజ్ చేయడం వల్ల సారీ వల్ల 4 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటుండు ప్రతి నెల. అట్లాగే ఒక కార్ ఫండ్ తోటి కరోనా టైంలో హోండా i20 కార్ తీసుకోవడం జరిగింది. సార్ ఉన్నది నుంచే గ్రాండ్ క్లాప్స్ ఇవ్వచ్చు. అంతేకాకుండా 20 సంవత్సరాల నుంచి కంపెనీలో తెలంగాణలో యూత్ ఐకాన్ ఎవరికి కూడా పాసిబుల్ కాలే. సార్ జస్ట్ 4 to 5 yearsలో అచీవ్ చేయడం జరిగింది. యూత్ ఐకాన్ తెలంగాణ ఫస్ట్ యూత్ ఐకాన్ కూడా అచీవ్ కావడం జరిగింది. సార్కి ఒకసారి గ్రాండ్ క్లాప్స్ ఇవ్వచ్చు. అంతేకాకుండా మన చరసాగర్ సార్ అండ్ కూన ప్రవీణ్ సార్ నిజామాబాద్లో మంచి లీడర్. సార్ కూడా వేరే బిజినెస్లు చేసి ఎక్కడ కూడా సక్సెస్ లేదు, ఇక్కడనే సక్సెస్ ఉందని ప్రొడక్ట్ వాడుకొని తెలుసుకొని మంచి ఇవ్వడం అనేది అంటే ఒక 2 yearsలోనే మంచి 1,28,000 ఇన్కమ్ తీసుకుంటూ 17 లక్షలతోటి గ్రాండ్ విటారా కార్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మన కారం రాజేందర్ సార్ ప్రీవియస్గా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాడు. అక్కడ లైఫ్ లేదని తెలుసుకొని సారు కమిట్మెంట్గా పనిచేయడం వల్ల ఇక్కడ 1 లక్ష పైన ఇన్కమ్ తీసుకుంటూ టాటా నెక్సన్ 12 లక్షల కారు కూడా అచీవ్ కావడం జరిగింది. అట్లాగే పిట్ట శ్రీనివాస్ సార్ గ్రౌడ్ వృత్తిలో ఎట్లా ఉంటారో మన అందరికి తెలుసు. కానీ సార్ ఎప్పుడైతే కమిట్మెంట్గా పనిచేసిండో 1 lakh ఎబో ఇన్కమ్ తీసుకొని కారుగా అచీవ్ కావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం కదా రత్నకుమార్ సార్, ఈయన మన నిజామాబాద్లోనే ఫస్ట్ కార్ అచీవర్. సార్ ఏంటంటే ప్రీవియస్గా గల్ఫ్ వెళ్ళిండు, అక్కడ
ఎక్కడ కూడా సక్సెస్ లేదని ఇక్కడికి వచ్చిండు. వచ్చిన తర్వాత మొదట చెప్తే నమ్మలే, ఎప్పుడైతే గ్రాన్యువల్స్ వాడిండో మంచి సక్సెస్ తోటి తీసుకోవడం అనేది జరిగింది. 10 లక్షల నిస్సాన్ మ్యాగ్నెట్ కార్ తీసుకోవడం జరిగింది సార్. అంతేకాకుండా మన జనరల్ క్లబ్ బోనస్ అనేది వస్తుంది. ఇది మినిమం 20,000 నుండి 20 లక్షల వరకు మ్యాక్సిమము తీసుకోవచ్చు. చాలా పెద్ద అమౌంట్. దీన్ని ఫోకస్ పెట్టి వర్క్ చేసుకుంటే తొందరగా కూడా సక్సెస్ కావచ్చు. ఈ 9 రకాల ఆదాయాలే కాకుండా మనకు కంపెనీ మన లెవెల్ని బట్టి 1 to 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ఇస్తుంది, మనం రూపాయి పెట్టుబడి లేకుండా. అంతేకాకుండా మనం ఉన్న రోజులు మనకు ఈ 9 రకాల ఆదాయాలు ఇస్తూ, మనం లేకున్నా కానీ మన ఫ్యామిలీకి 3 generation మనము సక్సెస్ అయి మంచి ఇన్కమ్ తీసుకుంటే రేపు మన పిల్లలకి, మన మన్మరాల వరకు కూడా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వై నెట్వర్క్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెట్కు నెట్వర్క్ మార్కెటింగ్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా, ఇక్కడ రూపాయి పెట్టుబడి ఉండదు. అట్లాగే అక్కడ మార్కెట్ ప్లేస్ కావాలా, నీకు ఇక్కడ మార్కెట్ ప్లేస్ అవసరం లేదు. నెక్స్ట్ ఎంప్లాయీ టు ఆపరేటర్. ఏదైనా షాప్ పెట్టుకుంటే నీకు ఒక అంటే వర్కర్ కావాలా, ఇక్కడ మాత్రం ఎంప్లాయీ లేదు. అప్లైన్ డౌన్లైన్ కమ్యూనికేషన్ చాలు. నెక్స్ట్ టైం అక్కడ 12 గంటలు ఉంటే ఇక్కడ ఓన్ టైమింగ్. నువ్వు డైలీ 1 hour చేస్తావా, 2 hours చేస్తావా, 4 hours చేస్తావా, ఫుల్ టైం చేస్తావా, హార్డ్ఫుల్గా వర్క్ చేయాలా ఇక్కడ. నెక్స్ట్ నో వర్క్ నో ఇన్కమ్. అక్కడ పని చేయకుంటే డబ్బులు రావు. ఇక్కడ ఒక పని చేసి ఒక మంచి స్టేజ్లో మనం ఆపేసినా కానీ మనకు పాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. రిస్క్ అనేది 100% ఉంటుంది ట్రెడిషనల్లో. ఇక్కడ రిస్క్ అనేది 0%. పెట్టుబడి లేని బిజినెస్ చేస్తున్నావు, ఇక్కడ చేసుకుంటే డబ్బులు వస్తాయి, లేదంటే ఏం రావు, నీకు ఎట్లాంటి లుక్సాన్ కూడా ఉండదు. ఇన్కమ్ అనేది ఇక్కడ 10 to 20% వస్తుంది ట్రెడిషనల్ మార్కెట్లో. మన దగ్గర అన్లిమిటెడ్ ఇన్కమ్. ఇక్కడ 3,000 నుంచి నేను 1,62,00,000 తీసుకునే 68 లక్షలు తీసుకునే సిద్ధార్థ్ సింగ్ సార్ని చూడడం అనేది జరిగింది. అంటే ఆ సార్ని దాటి కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది ఎప్పుడు మనం కమిట్మెంట్గా పనిచేసినప్పుడు. చాలామంది బ్రోంజ్ అయితేనే నేను ప్లాన్ చెప్పన్నా అది అంటారు, కానీ సిద్ధార్థ్ సింగ్ సార్ ఇప్పటికి కూడా చూస్తుంటాం మనము. మీటింగ్లు చేస్తాడు, 1-to-1 ప్లాన్ చెప్తారు. అందుకే వాళ్ళంతా మంచి సక్సెస్లో ఉన్నారు. మనకు మేధావులు ఎప్పుడు కూడా తప్పు చెప్పరు. ఏంది మన అబ్దుల్ కలాం సార్ ఒక మంచి మేధావి, మన అందరికీ తెలుసు. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 21st centuryలో తొందరగా గ్రోత్ అవుతుందా లేదా? ఖచ్చితంగా కావడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్లో చాలామంది అనుకున్నారు కొత్త వాళ్ళు, సార్ మీరు ముందు వచ్చారు కదా అందరు అయిపోయారు అట్లా అంటే, అట్లాంటిది ఏం లేదు. ఖచ్చితంగా మన దగ్గర చాలా ఇంకా 70% 70 కోట్ల మంది ఖాళీగా ఉన్నారు. మన లీడర్స్ చెప్పినారు కొందరు. సో ఆ 70 లక్షల మందిలో అందరూ ఇప్పుడు ఉన్నవాళ్ళు, కొందరు చేయన్న వాళ్ళు అందరూ వదిలేసినా కానీ 70 లక్షల మంది ఉన్నారు. మనం అందరం కూడా చేసుకోవచ్చు. మన ఊరు కాకపోతే పక్క ఊరు కాకపోతే పక్క మంగళలు, డిస్టిక్, స్టేట్ కూడా మార్చి బిజినెస్ అనేది చేసుకోవచ్చు ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి సబ్జెక్ట్ పెట్టడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ గ్రాడ్యుయేట్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనే ఒక కోర్స్ ఉంటుంది. ఇది ఎట్లుంటుంది అంటే ఒక 1 year కోర్స్ చేయాలా,